శివ వద్దులే శివ ఊరినే వాళ్ళకి వీళ్ళకి ఎందుకు కానీ ఆన్లైన్లో ఏం చెక్ చేయొద్దు. మీకు తెలిసిన వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకో. మ్యాండ్రికం మాత్రం చేసుకోవద్దు. మళ్ళీ అట్లా ఒక రోగాలు వస్తాయి. దాంతో కూడా పెద్ద సఫరింగ్. సర్లేనా ఏంది పెద్ద రీసెంట్గా ఇట్లా ఎక్కువ అవుతానే కదా ఏంది మేము పోలీసులము నీ మీద కేసులు ఉన్నాయని చెప్పి ఫోన్లు వస్తున్నాయి. కాదు సార్, ఈరోజు ఒక అతను మా షాప్ దగ్గరికి వచ్చినాడు. వచ్చి నీ అకౌంట్ వాడుకుంటాను, నీ అకౌంట్లో అమౌంట్ వేసి నేను మళ్ళీ రేపు తీసుకుంటాను, నీకు అంతో ఇంతో ఇస్తానన్నాడు. ఓ 10,000 అడిగినాను సార్ నేను. ఇదేమన్నా దీంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు కదా సార్? ఏం ప్రాబ్లం లేదు, నువ్వు అది చేస్తే లేపేశారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే దాంట్లో ఏముంది సార్, నాదే సార్ ఒరిజినల్ అకౌంట్. ఒరిజినల్ అకౌంట్ నీదే, వాడెవడనో మోసం చేసి నీ అకౌంట్లోకి డబ్బులు వేస్తాడు. అక్కడ నుంచి వానికి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు, బిట్ కాయిన్ లేక కన్వర్ట్ చేసుకుంటాడు. లేకపోతే నీ దగ్గర ఏమైనా ఏటీఎం కార్డు లాంటిది ఏమైనా ఇప్పించుకొని వాడు విత్డ్రా చేసుకుంటాడు. రేపొద్దున నీ అకౌంట్లోకి వచ్చిన డబ్బులు ఎవరినో మోసం చేసింది అనుకో, కేసు ఎవరి మీద పెడతారు? అంతేనంటావు సార్? అయితే ఎంతైనా ఉంది, చాలామంది జైలుకు పోతున్నారు వాళ్ళ అకౌంట్లు బ్లాక్ అయ్యి. దయచేసి అట్లాంటివి చేయొద్దు శివ, ఇరకపోతావు. అంతే, అందుకే సార్ అడిగింది మిమ్మల్ని. అంతే, నిన్ను ఎవడు కాపాడలేడు. ఒకసారి నీ అకౌంట్ వేరే వాళ్ళకి ఇచ్చినావు అనుకో, దాన్ని మ్యూల్ అకౌంట్ అంటారు అన్నట్టు. అవునా? మ్యూల్ అకౌంట్ అంటారు. ఎప్పటికీ మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ సిమ్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్, మీ పర్సనల్ ప్రాపర్టీస్ లైక్ పాస్పోర్ట్ మాదిరే. మీరు పాస్పోర్ట్ ఎవరికంటే వాళ్ళకి ఇస్తారా? లేదు కదా. ఈ అకౌంట్ కూడా అంతే. రేపొద్దున నీ దాంట్లో 10 లక్షలు వచ్చింది అనుకో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతారు లేదా? ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఇది కూడా అంతే, రేపొద్దున ₹1 కోటి వస్తాయి. ఒక అమ్మాయి గుంటకల్లో ఆయుర్వేద మెడికల్ కాలేజీలో ఆయుర్వేద కాలేజ్ ఉంది కదా ఏదో, ఆ దాంట్లో ఆ అమ్మాయి అకౌంట్ ఇచ్చి ఇట్లా ఇబ్బంది పడింది. అట్లనే ఒక ఆమె దుబాయ్లో ఉంటుంది, ఆమె అకౌంట్ ఇచ్చి కేసులు పడాలకు ఏం చేయాలో దిక్కు తెలియట్లేదు అన్నట్టు. చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు. కానీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీ అకౌంట్లు వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం 100కు 100% డేంజర్. తెలిసిన వాళ్ళకు కూడా అవాయిడ్ చేయండి, అన్లెస్ మీకు ఆ పర్సన్ మీద నమ్మకం ఉంటేనే తప్ప. నేనేదో హెల్పింగ్ అని ఇరుక్కుంటాను కదా సార్. నేను కానీ ఇరుక్కోవడం ఏంది, ఉరితాడే. పోలీసు వాళ్ళు ఎత్తుకుపోతారు అన్నట్టు. వద్దులేండి సార్, మనకెందుకు అలాంటివన్నీ. ఖచ్చితంగా చేయకండి. అంతే. మీరు ఖచ్చితంగా నేను మన అబ్బా ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ అకౌంట్స్ ఎవరికి ఇవ్వకండి. మీ బ్యాంక్ అకౌంట్స్, మీ సిమ్ కార్డ్స్ ఎవరైనా ఎంతన్నా డబ్బులు ఇస్తామని ఇవ్వకండి. అంతే. శివ నువ్వు కక్కుర్తి పడద్దు స్వామి. ఇట్లా దానికంతా కక్కుర్తి పడితే ఉండే డబ్బులు కూడా పోతాయి. నువ్వు భలే ఉన్నావే, ఊరుకోమని చాలుగానే. ఏం లేదు, నిన్న మా వానికి ఏదో ఏపీకే ఫైల్ లింక్ అనేది వచ్చిందంట. వాడు అది ఇన్స్టాల్ చేసినాడు. ఇన్స్టాల్ చేస్తేనే ఫోను వచ్చి బర్ర 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 నచ్చిందంట. తర్వాత ఫోన్ ఆఫ్ అయిపోయిందంట. తర్వాత రీస్టార్ట్ అయిందంట. రీస్టార్ట్ అయినాక ఏందేందో మెసేజ్లు అన్నీ వస్తాయంట. వాడు భయపడి ఫోన్ నాకు ఇచ్చినాడు. నేను వెంటనే ఆఫ్ చేసి పెట్టినాను. అంటే అట్లాంటివి ఏంది పరిస్థితి? ఏం లేదు సార్, బేసికల్గా ముఖ్యంగా ఏ లింక్ అయినా కానీ తెలియని వాళ్ళు పంపించేది లింక్ క్లిక్ చేయకండి. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయకండి. ఏపీకే ఫైల్స్ అంటే ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్. ఓకే, ఏపీకే అంటే అది మీరు అప్లికేషన్ అప్పుగా అనుకుంటా అంటే అప్పు. సో ఈ ఏపీకే ఫైల్స్ మీరు క్లిక్ చేసినారనుకోండి, ఏం లేదు, మీరు డైరెక్ట్ విషయం తీసుకున్నట్లే. అంతేగా. అవునా? మెడిసిన్ అనుకుని విషయం తీసుకుంటే ఏమవుతుంది? ఓకే, లేచిపోతుంది. సో ముఖ్యంగా ఏం చేయాలంటే, ఏవైనా కానీ ఏమైందంటే kisanYojana.apk, doctor.apk, nudevideo.apk, electricity.bill.apk, ఏ ఏపీకి వచ్చినా కానీ మీకు సంబంధం లేదు. ఓకే, అది క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. ఎప్పుడైతే మీ ఫోన్ హ్యాక్ అవుతుందో, అవతలోడు ఏం చేస్తాడంటే నీట్గా మీ ఫోన్ అబ్జర్వ్ చేస్తుంటాడు. ఓకే, మీరు రోజుకు ఒక 4-5 సార్లన్నా పే చేస్తారు కదా అమౌంట్. మీరు పే చేసేటప్పుడు వాడు చూస్తాడు. ఓకే, తర్వాత మీ డబ్బులన్నీ ఎత్తేస్తాడు. సో మరి దాని నుంచి బయటపడేసి ఏం లేదు, ఫోన్ ఫార్మాట్ చేయడము, లేకపోతే ఆ ఏపీకే ఫైల్ను గుర్తించి తీసేయడం. ఫార్మాట్ చేసి మీ ఫోటోలన్నీ అవుట్ అవుతాయి. ఈరోజే ఫార్మాట్ చేస్తానా? మంచి పని చేసినావు. వాడి ఫోన్ హ్యాక్ అయింది. లక్కీగా ఫోన్కి ఏది కూడా బ్యాంక్ అకౌంట్ కానీ ఏంది లింక్ లేదు అని బతికిపోయిన అయితే, లేకపోతే నిన్ననే డబ్బులు బయట అయితే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఏదైనా లింక్ ఉన్నా, ఏపీకే ఫైల్ ఉన్నా, కరెంట్ వైర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అది పట్టుకుంటే షాక్ కొడుతుంది అంతే. అంటే ఇది క్యూఆర్ కోడ్స్ అన్నీ ఉంటాయి కదా. క్యూఆర్ కోడ్ అయినా కానీ మీరు ఏదైనా పేమెంట్కి వాడండి. ఓకే, తెలియని క్యూఆర్ కోడ్లు మాత్రం క్లిక్ చేయకండి. ఎందుకంటే దాంట్లో ఏముండదో తెలియదు, మీకు కోడ్ ఏముండదో తెలియదు. సింపుల్గా ఆ సైట్కి పోయింది అనుకో, అదేదో ఒక ఫోన్ సైట్ అనుకో, వెంటనే ఖచ్చితంగా ఏదైనా ఈమెయిల్ ఐడి అడుగుతాడు. లేకపోతే మీ ఫోన్ నెంబర్ క్యాప్చర్ చేసింది అనుకో, మేము పోలీసులు అని చెప్పి మీకు ఫోన్ చేస్తారు. మీరు ఇట్లా సైట్ని విజిట్ చేసినారు, మీరు సైట్ని విజిట్ చేసినారు, మేము పోలీసు వాళ్ళము, ఖచ్చితంగా మీరు రాండి, ఢిల్లీకి రాండి అంటాడు. రాకోకుండా ఏం చేయాలంటే డబ్బులు కట్టండి అంటాడు. సో ఏదైనా ఎవడు ఏం భయపడించినా అని ఫస్ట్ భయపడకండి. సింపుల్గా భయపడకండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కనీసం లోకల్ పోలీసుని రిపోర్ట్ చేయండి, లేకపోతే మా లాంటి వాళ్ళని అడగండి,
సర్లే సర్లే, ఓకే ఓకే, మంచి పని. ప్లస్ మేమేం చేస్తున్నామంటే మనం ముఖ్యంగా అబ్బా ఛానల్ సబ్స్క్రైబర్స్కి మీరు నా నెంబర్ 9966 పెడతాంలే, దాంట్లో పెడతాం. పెడదాము. 9966272121 హాయ్ అని కొట్టినామని అనుకోండి, ఆటోమేటిక్గా ఒక మెసేజ్ వస్తుంది. ఓకే ఆ మెసేజ్ వస్తే ఒక వాట్సాప్ ఛానల్ లింక్ వస్తుంది. ఓకే, ఆ ఛానల్ను ఫాలో అయితే ఎప్పటికప్పుడు మన సైబర్ క్రైమ్స్ గురించి ఛానల్లో పెడుతున్నాం. లేకపోతే ఇండియన్ సైబర్ వారియర్ అని ఛానల్లో సెర్చ్ చేయొచ్చు, వాట్సాప్ ఛానల్లో ఇండియన్ సైబర్ వారియర్. సో దాంట్లో ఎప్పటికప్పుడు మనము ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అప్డేట్ చేస్తుంటాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఏముంది, మీరు ఒక డాక్టర్గా చెప్పొచ్చు, ప్రతిదీ మీరు లెర్నింగే కదా. కాలేజీలో చదివినది ఇప్పుడు ఉంటుందో లేదు, కరోనా చదివింటారు కదా కాలేజీలో. అవును, పాయింటే. సో రన్నింగ్ సబ్జెక్టు. సో క్రైమ్స్ అనేది అంతం కావు, కరోనా అన్న అంతమైందో కానీ ఊన్లేండి, అంతేలే. ఇప్పుడు ఫస్ట్ దొంగతనం నేర్చుకునే, దొంగతనాలు జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లు కొత్త రూల్స్ అన్నీ వస్తాయంటాయి, అంతే అంతే. ఎందుకంటే మనకు అందరికంటే తెలివైనడు అంటే దొంగ కొట్టేసి తెలుసుకున్నాకే కదా వాడిని నివారించే మార్గం కూడా తెలుసుకునేది. దీనికి ఒక ఎక్స్టెన్షన్ చెప్తా. ప్రొద్దుటూరులో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు, కాలేజ్ పేరు వద్దు, వాని పేరు ప్రసన్న కుమార్. వాడు చైన్ స్నాచింగ్ చేస్తున్నాడు. చైన్ స్నాచింగ్ చేస్తే ఒక రోజు కాకుండా ఒక రోజు పట్టుకుంటారు వాడిని. సో వాడు ఏం చేసినాడంటే కడప జైల్లో వేసినారు వాడిని. అక్కడ ఎవడో క్రిమినల్ దొరికినాడు, సైబర్ క్రిమినల్. అరే అవి కాదు రాజు చేయాల్సింది, సైబర్ క్రైమ్స్ అని చేస్తే వాడు 300 మంది లేడీస్ న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు, అందులో 200 మంది మ్యారీడ్. ఎవరు కంప్లైంట్ చేయలేదు. వాడిని వేరే కేసులో, ముఖ్యంగా ఏదో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే కేసులో బుక్ చేస్తే వాని మొబైల్ చూసినారు. మీకు తెలుసు ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ కాదు, మొబైల్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ ఇప్పుడు, అంతే కదా. సో మొత్తం చూసి 300 మంది లేడీస్ న్యూడ్ ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి. సో ఎవరు కంప్లైంట్ చేయరు, కంప్లైంట్ చేస్తే కాపురాలు కూలిపోతాయి. ఇంకో కొత్త ప్రాబ్లం. ఓకే, సో అన్నోన్ పర్సన్స్తో మీరు ఇంటరాక్ట్ చేయకండి ఏ పరిస్థితుల్లోనూ. పిల్లలను జాగ్రత్త పెట్టుకోవాలి, చాలా జాగ్రత్త చెప్పాలి. ఇంకేమన్నా అడుగు శివ నువ్వు కూడా. సార్ మీకు తెలుసో లేదో సార్, మన మా ఇంటికాడ సందులో 3వ ఇంట్లో అయిపో వాళ్ళ కొడుకు ఏదో గేమ్ ఆడతా సార్, గేమ్ ఆడితే 50,000 పోగొట్టినంట. అయినా మొబైల్లో గేమ్లు ఆడితే ఛార్జింగ్ అయిపోతుంది, డేటా అయిపోతుంది, డబ్బులు పోయేదేం సార్ కొత్తగా? యా ఊర్లో ఉండరు సార్ మీరు? ఏం సార్ ఎక్కడుండవు శివ, అసలు ఆన్లైన్ గేమ్లు ఎందుకు ఆడేదే వాళ్ళు దోచుకోవడానికి. సో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఆర్ పెద్దోళ్ళు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ విపరీతంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొన్ని కేసుల్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఒక కేసు చెప్తాను. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఒక 90 లక్షలు పోగొట్టుకొని భార్య 2 పిల్లలను చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు గేమ్స్ ఆన్లైన్ గేమ్స్లో ఆడి. మీరు చెప్పేది 50,000, చాలా అదృష్టవంతుడు, ఇంకా ఇప్పటికైనా ఆపమని చెప్పుకోను. సేమ్ అట్లనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు ముగ్గురు హైదరాబాద్లో. సో సేమ్ వాళ్ళ పిల్లల్ని చంపి భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నారు. సో నేనేం చెప్తానంటే శివ, మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడినోడు ఎవడు గెలవలే, ఆర్గనైజర్సే గెలిచేది. సో డబ్బులన్నీ వాళ్ళే తీసేసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే కనీసం మనం పత్తాలు ఆడితే 6 మంది ఉంటాము, అన్ని కార్డ్స్ తెలుస్తాయి, ఇవి రకరకాలు ఉంటాయి, మనలో మనకి వస్తాయి. సో ఇక్కడ ఎవరి రావు, అన్నీ ఎత్తేసుకుంటారు. చాలామంది విపరీతంగా డబ్బులు పోగొట్టుకుంటారు. ఎప్పుడైతే ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుంటారో వెంటనే లోన్ యాప్కి వచ్చి లోన్ తీసుకుంటారు. అంటే నాకు తెలిసి మామూలుగా చాలామంది మోసపోయినారు. అంటే నేను చెప్పేది ప్రత్యక్షంగా, నేను చెప్పేది ఇంకా పరోక్షంగా లెక్కలేదు. సో ఎప్పటికీ ఆన్లైన్లో గేమ్స్ ఆడకండి. మీకు అంతగా ఆడాలనిపిస్తే గ్రౌండ్ పోయి ఆడండి, అంతే కదా సార్, హెల్త్కి మంచిది. లేకపోతే లేదు ఆన్లైన్లో గేమ్ ఆడాలనుకున్నాను అనుకోండి, డబ్బులు పెట్టకోకుండా చెస్ లాంటిది ఆడండి, మెదడన్న పనిచేస్తుంది. దీంట్లో మెదడు పనిచేయదు, మీ డాటా పోతుంది, నువ్వు చెప్పినట్లు బ్యాటరీ అయిపోతుంది, లాస్ట్కు ఈ బొటన్ వేలు చిటికిన వేలు నస్తాయి, ఎందుకంటే ఊగుతారు అట్లా. నాకు డౌట్ వచ్చా సార్, ఇది ఎట్లా పోతాయి బా గేమ్స్, మొబైల్లో గేమ్స్లో డబ్బులు ఎట్లా పోతాయి ఇట్లా అనుకుంటే దీంట్లో ఎంత ఉందా సార్? యాక్చువల్గా చాలామందికి తెలియదు. నువ్వు కావాల్సింటే మీరు చూడండి, అనుకోకుండా అంటే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కకృతి పడి ఆన్లైన్ గేమ్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇట్లా మన డాక్టర్ సార్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇట్లా సోషల్ కాజ్ మీద పనిచేయ వాళ్ళు. మామూలుగా ఈ వీడియోలు చూసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి వీడియోలు చేయొచ్చు, కనీసం రివర్స్లో వాళ్ళు ఆన్లైన్ గేమ్స్ ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్గా నిన్ననో మొన్ననో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని అరెస్ట్ చేసినారు ఆన్లైన్ గేమ్స్ ప్రమోట్ చేసినందుకు. వాడు ఏం చేస్తాడంటే, ఈవెన్ సజ్జనార్ సారు ఎక్స్లో కూడా మనం పోస్ట్ చేసినాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇగో నేను ఆన్లైన్ గేమ్స్ ఆడినాను, ఇగో ఈ ఎక్విప్మెంట్ అంతా కన్నాను, ఈ ఎక్విప్మెంట్ అంతా వచ్చింది, ఇది సంపాదించిన అని చూపిస్తారు. పాపం అమాయకులు నీలాంటి వాళ్ళు ఇంకోరు లాంటి వాళ్ళు ఏం చేస్తారు,
ఏదో ఆడడానికి ప్రయత్నిస్తారు. అంతే కదా సార్, ఆ, ఈజీగా వస్తాయి కదా, ఈజీగా వస్తాయి. తొందరగా డబ్బులు. ఈజీ మనీ ఉండదు. నో ఈజీ మనీ, నో ఈజీ మనీ. ఓన్లీ కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఇంకోరు కానీ మనం పని చేయాలా, శ్రమ చేయాలా, డబ్బులు వస్తాయి అంతే. నో ఈజీ మనీ. ఎక్కడ ఆన్లైన్లో వరకు ఈజీ మనీ రాదు. ఆన్లైన్లో వస్తుంది మనీ, మీ టాలెంట్ని బట్టి తెప్పించుకో. శివ టెంప్ట్ అయినావు కదా, వాడంటే తిక్కనా కూడా పోగొట్టుకున్నాడు, నేనైతే సంపాదిస్తా అంటే అనుకుంటున్నావు కదా నువ్వు. ఇప్పుడు చెప్తానా అట్లాంటి ఏం వద్దు కానీ కాదనా, మా చిట్టిగాడని ఒకడు ఉంటాడు, వానికి ఎవరెవరితోనూ ఇట్లా వీడియో కాల్ చేసి మాట్లాడే అలవాటు ఉంది. దాంతో ఏమైనా డేంజర్ ఉంటుంది అంటవా? ఏంది డేంజర్ ఉంది? ఆడు మునిగిపోతాడు, ఇంకా ఎవరు కాపాడలేరు. న్యూడ్ కాల్ యాక్చువల్గా వీడియో కాల్లో మనకి ఫేస్బుక్లో ఎవరెవరో ఫోన్లు చేస్తాంటారంట. ఆ ఫోన్లు చేసి మాట్లాడుకుంటూ వాళ్ళతో ఎన్నెన్నో చేస్తాంటాడు, గలీజ్ పనులన్నీ చేస్తాంటాడు. మీరు వాడు చేస్తే ఇంకా బుక్ అయినట్లు, చేయకోకుండా ఓన్లీ ఒక 10 సెకండ్లు చూసినారు అనుకోండి, మిగతా వీడియోను అపాయింట్ చేసి చూపిస్తారు అన్నట్టు. ఓకే, అర్థమైందా? మన సినిమా రీల్స్ చూపిస్తారంటారు చూడు, 24 ఫ్రేమ్స్లో ఒక ఫ్రేమ్ తర్వాత ఒక ఫ్రేమ్ చూపిస్తారు చూడు. ఒక 10 సెకండ్లు చూసినా కానీ మిగతాది వేరే వాళ్ళ న్యూడ్ వీడియో కలిపి చూపిస్తారు. లేదు అనుకోకుండా ఇల్లే చూపించినారు అనుకోండి, పూర్తి 100% బుక్ అయినట్లే అన్నట్టు. అవునా? ఏమవుతుంది, వాడు ఏం చేసిండే ఫేస్బుక్ నుంచి వస్తాడు, వాట్సాప్ వాడికి ఫేస్బుక్ చూసి అల్లాడుతున్నాడు చిట్టిగాడు. సో ఫేస్బుక్ నుంచి వస్తాడు వాడు ఏం చేశాడంటే వాళ్ళ పోస్టులకి కామెంట్ చేసే వాళ్ళను ఒక 5-6 మందిని ఐడెంటిఫై చేసి యూఆర్ఎల్స్ కాపీ చేసి పెట్టుకుంటాడు. ఓకే, ఒక్కసారి వాట్సాప్లోకి వచ్చి కంపల్సరీ స్క్రీన్ రికార్డ్ చేసి ఈ న్యూడ్ కాల్ వాళ్ళంతా బట్టలు ఇప్పేస్తారు కదా, వాని వీడియో వానికే పంపిస్తారు. ఫస్ట్ డబ్బులు అంటారు. డబ్బులు లేదనుకో వాని ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా ఫేస్బుక్లో, గజ వణుక్కుంటూ వచ్చామన్న రోజు రాత్రి ఏరా అంటే ఏం లేదని మళ్ళీ నీకు వెళ్ళిపోయాడు. అప్పడిగింటాడు మిమ్మల్ని, వాళ్ళ గట్టాలని డబ్బులు. నాకు డబ్బులు అడగలే కానీ ఏరా అంటే ఏమో చెమటలు పడతానే, చేతులు కాళ్ళు గజ వణుకుతానే, ఏరా ఈ టైంలో ఇట్లా వణుకుతాను అంటే చలికాలం కదరా అంటే కూడా ఇంట్లోవాడు భయపడుకుంటూ పాయ. మరి నాకు తెలిసి ఒక 2 కేసులు చెప్తాను ఈ న్యూడ్ కాల్ ఇరుక్కోండి. గుజరాత్లో బిజినెస్ మ్యాన్ 2,69,00,000 పోగొట్టుకున్నాడు. ఇట్లా డబ్బులు ఇవ్వాల్సి ఒకసారి ఇవ్వడం స్టార్ట్ చేసినావా, ఒక్కొక్క స్టేజ్లో ఒకడు ఫస్ట్ నువ్వు 10,000 ఇచ్చినావా, ఆ 10,000 ఇచ్చే కెపాసిటీ తెలిసినప్పుడు నెక్స్ట్ 50,000 అడుగుతాడు, 50,000 ఇచ్చే కెపాసిటీ తెలిసినప్పుడు 5 లక్షలు అడుగుతాడు. ఓకే, సో అట్లనే ప్రదీప్ కురుల్కర్ అని DRDL డైరెక్టర్, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఆయన ఏకంగా జైలుకు పోయినాడు న్యూడ్ కాల్ ట్రాప్లో ఇరుక్కొని. అవతల ట్రాప్ చేసిండేది పాకిస్తాన్ ISI ఏజెంట్స్. సో యూట్యూబ్లో చూస్తేలే. సో విషయం ఏంటంటే మీ పొజిషన్ బట్టి తీవ్రత ఉంటుంది. ఓకే ఓకే. సో అట్లనే అమీర్పేటలో ఒక అబ్బాయి, ఇంజనీరింగ్ అబ్బాయి, బాపట్ల ఇంజనీరింగ్లో చదివి ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఇప్పటికీ ఒక 20 మందిని నేను ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాడింటాను ఈ న్యూడ్ కాల్స్లో. చిట్టిగానికి కూడా చెప్పాలి శివా. సో దీంట్లో సింపుల్గా చెప్తున్నాను, ముఖ్యంగా మన అబ్బా టీవీ యూజర్స్కి, మీరు ఫస్ట్ పాయింట్ వీడియో కాల్స్ లిఫ్ట్ చేయకండి. ఒకవేళ లిఫ్ట్ చేసినా కానీ కెమెరా లైన్ క్లోజ్ చేసి లిఫ్ట్ చేయండి. ఓకే, లేదు కెమెరా ఓపెన్ చేసి లిఫ్ట్ చేసినా కానీ బట్టలు ఇప్పకండి. ఓకే, ఒకవేళ బట్టలు ఇప్పినా బట్టలు ఇప్పొద్దండి ఎవరు కూడా. ఓకే, బట్టలు ఇప్పకండి. బట్టలు ఇప్పినా భయపడకండి. ఓకే, బట్టలు ఇప్పిన తర్వాత ఇంకేంది భయం? అత కాదు, వాళ్ళే ఎక్కువ భయపడేది, అది ప్రాబ్లం. సో బట్టలు ఇప్పిన తర్వాత భయపడకూడదు అంటావు, అది ప్రాబ్లం. బట్టలు ఇప్పిన తర్వాత భయపడద్దండి. ఓకే, జనరల్గా నేను కాపాడిన విధానం చెప్తాను. వాళ్ళు కుర్రా బాబు, నువ్వు షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకోవు, వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. అవునులే, అంతే కదా. సో వాడు ఎవరికి పంపించడు. ఫేస్బుక్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒప్పుకోవు, అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒప్పుకోవు. నువ్వు భయపడితే మనకి డబ్బులు వస్తాయి. లేదు నువ్వు భయపడుకోకుంటే వాడు ఇంకో బక్రాన్ని చూసుకుంటాడు. సో లైట్ తీసుకో, అంతే, లైట్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వీడియో కాల్స్ లిఫ్ట్ చేయాలి, అంతే అంతే అన్నట్టు. సో ఫస్ట్ వీడియో కాల్ లిఫ్ట్ చేయొద్దు, లిఫ్ట్ చేసినా భయపడద్దు, అంతే సింపుల్. ఏంది శివ ఇన్ని రకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, రామరామ దిక్కే తెలియడం లేదు. మీరు చెప్తాంటే అసలు ఫోన్ పగలగొట్టి పక్క కూర్చున్నామా అనిపిస్తాను. ఏంది QR కోడ్ స్కాన్ చేయకూడదు అంటాడు, ఆన్లైన్లో సెర్చ్ చేయకూడదు అంటాడు, ఫేస్బుక్లో చూడకూడదు అంటాడు, ఎవడెవడు డబ్బులు అడుగుతాడు అంటాడు, పాన్ కార్డు ఇవ్వకూడదు, ఆధార్ కార్డు ఇవ్వకూడదు. ఏందబ్బా ఇదంతా? సార్ టచ్ ఫోన్ వచ్చినాకనే సార్, అప్పుడు కీప్యాడ్ ఫోన్లో ఇవన్నీ ఏం లేవు సార్. ఉన్న కీప్యాడ్ పైన వేసుకుంటే, కీప్యాడ్ ఫోన్ తీసుకుంటే బెటర్ ఏమో కదా. ఇది మొబైల్ ఎట్లాంటిదంటే, ఇది మనం వాడుకోలేకపోతే ఇది మనల్ని వాడుకుంటుంది. ఓకే,
అంతే సింపుల్గా. ఉమ్, ఉమ్. దీన్ని మనం వాడుకోవాలని తెలుసుకోవాలి. ఓకే. మనం ఎలా ఇది కత్తి కన్నా పదునైనది, ఓకే. కడలి కన్నా లోతైనది, ఓకే. ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, ఆ, అణుబాంబు కన్నా శక్తి గలది, ఆ, అందరి అరచేతిలో ఇమిడి ఉన్నది, ఆ, సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, ఆ, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. ఆ. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా భస్మాసురాస్త్రంగా వాడుకుంటారా అది మీ ఇష్టం. ఇవి ఇన్ని తెలిసిన తర్వాత మేము బస్ సార్ మొన్న మీ ఇంటి పక్కన ఆ పక్కన స్థలం ఉండే సార్ ఇన్వెస్ట్మెంట్ అది మా ఇంటి పక్కన కొనాలి అంటారు సార్. లాటరీలో ఏదో తగిలిందని మెసేజ్ వచ్చిందండి సార్, అదే ఎట్లా సార్ అది? లాటరీలో డబ్బులు వచ్చినాయో మెసేజ్ వచ్చింది మొబైల్కి వచ్చింది లాటరీలో ఎన్ని వచ్చినాయని. మీ ఇంటి పక్క స్థలము ఏనా నవ్వుతాను. చూస్తున్నాడు. లాటరీ తీసుకుంటే కానీ తగలదు, ఆటోమేటిక్గా తగిలిందంటే బ్లేడ్ లేకుండా గుండు కొట్టినట్లే. అవునా? నెంబర్ తగిలిందంట సార్, నెంబరు ఎప్పటి నుంచో వాడతాడంట. నెంబరు అదే అదే నెంబర్ ఎప్పటి నుంచో ఫస్ట్ వాడతాడు. ట్యాక్స్ లీక్స్లు అని చెప్పి తర్వాత సింపుల్గా గుండు కొట్టి పంపిస్తారు. ఓకే. సో ఈ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, ఆన్లైన్లో లాటరీలు ఓకే. ఇవన్నీ 100% ఫేక్. ఓకే. లేదు వాళ్ళని అంటే ట్యాక్స్ కట్టుకొని ఇవ్వని చెప్పాలా. ఓకే. ఇంకా సింపుల్గా ఏముంది వాళ్ళనే ట్యాక్స్ పట్టుకుని ఏమని ఏమని చెప్పాలి. చెప్పాలి. మనం ట్యాక్స్ కడితే ఇచ్చేది కాదు. ఇచ్చేది కాదు. సో ఇట్లుందంట చూడు శివ, మనల్ని ట్యాక్స్ అడుగుతారంట, తర్వాత డబ్బులు ఇస్తామంటారు, మనం ట్యాక్స్ కట్టకపోతే అయిపోయింది. 60,000 70,000 కావాలా మనకి ఆ, ఆ స్థలము, ఈ స్థలం అవునులే. అనే దీనికేనేమో సార్. అయితే ఆహా. అంటే ముందు వీళ్ళతో పిక్కుంటారేమో అంతే. కదా సార్. ఇంకా అంతే అంతే స్టెప్ బై స్టెప్. అదేమన్నట్టుందో పో. సేమ్ అట్లనే ఏదన్నా మీరు ఇప్పుడు జొమాటోనో స్విగ్గీలోనో బుక్ చేస్తారు, ఆ, అనుకోకుండా డెలివరీ కాలేదు, ఆ, డెలివరీ కాకుండా గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఉమ్, గూగుల్లో సెర్చ్ చేస్తే శివ గూబ గుయ్యి అంటుంది. ఆ, ఏం సార్? ఎందుకంటే మీరు సెర్చ్ చేస్తారు స్విగ్గీ నెంబర్ అని, పైన ఏదో వస్తుంది, ఆ నెంబర్కి ఫోన్ చేస్తారు, అది క్రిమినల్స్ అయి ఉంటుంది. ఆ, అంటే ఫేక్ కూడా ఇస్తారు అట్లా. గూగుల్ ఎస్ఈఓ ఎస్ఈఎం అని ఉంటాయి. మీరేం లేదు, అఫిషియల్ వెబ్సైట్కే వెళ్ళాలి. అది అఫిషియల్ యాప్లో ప్రతి యాప్ ఫేస్బుక్ నుంచి వచ్చిన లింక్, ఫేస్బుక్ లోగోతో ఫేస్బుక్ పేజ్ లాగానే ఉంది అది. సో మీరు ఏదైనా చేయాలంటే facebook.com ఉంటుంది. అఫిషియల్ ఏదైతే అఫిషియల్లో మీకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ, రీఅడ్రసల్ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారమే పోవాలి. గూగుల్లో నంబర్ కనపడింది, గూగుల్లో ఒక లింక్ కనపడింది, దాన్ని క్లిక్ చేసినా అనుకో ఉమ్, మొత్తం అవుట్. ఉమ్, సో మనం ఏఐ కాలంలో ఉన్నాం, చాట్ జీపీటీ కాలంలో ఉన్నాం. ఉమ్, సో మనం మన జాగ్రత్త మనకు శ్రీరామ రక్ష. ఓకే. చాలా కష్టం నేను చెప్పేది ఏదైనా కానీ. సో మీరు ఎక్కడైనా కానీ ఆధార్ ఒకే ఒక్క మాటలో ఈ సైబర్ క్రైమ్స్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా? ఒకే ఒక మాటలో చెప్పండి. ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఈ సైబర్ క్రైమ్లు 100 రకాలు ఉన్నా, 10లో బాగా జరుగుతున్నాయని కారణాలు 5. ఏది? అత్యాశ, రాత్రి ధనవంతులు కావాలా, ఒకటే. అది వీలు కాదు. ఆ, కామము, ఆన్లైన్లో ఎవరో ప్రేమిస్తారంటే నమ్మడం అన్నట్టు. ఆ, నిజంగానే మన జీవితంలో ఎవరైనా ప్రేమిస్తారో తెలియదు, ఆన్లైన్లో ఎందుకు ప్రేమిస్తారు, ఉమ్, అంతే కదా. ఉమ్, మూడోది అమాయకత్వం, ఆ, ఈ ఆన్లైన్లో వచ్చేదంతా నిజమని నమ్మడం, ఓకే. ఆ, అమాయకత్వం. ఓకే. నాలుగోది భయము, ఓకే. ఎవడో భయపడిస్తే ఆన్లైన్లో పోలీసు అని, అది సిబిఐ అని, అది ఇది భయపడకు. ఐదోది ప్రధానమైంది, మీరు డాక్టర్గా చెప్పచ్చు ఎవరికైనా, ఒంటరితనం. ఓకే. ఒంటరితనం వల్ల ఆన్లైన్లో ఎవరినో నమ్ముతారు వాళ్ళు. ఆన్లైన్. ఓకే. బా, ఇప్పుడు ఎవరిని ఒంటరిగా ఉంచుకోకూడదు శివ మనం అయితే. ఇప్పుడు కాదు, నాకు 10 ఏళ్ళ కిందట ఫేస్బుక్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పింది. ఆ, ఐ లవ్ యూ అని చెప్తే నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వాట్ డూ యూ వాంట్ అన్నా. ఆ, వాట్ డూ యూ వాంట్ అంటే సారీ అంకుల్ అని. ఆ, నేను పోలీసుని లవ్ చేయవా అని అడిగిన, ఆ, బ్లాక్ చేసింది. ఓకే. నిజ జీవితంలోనే మనల్ని ఎవరైనా ప్రేమిస్తారో తెలియదు, ఆన్లైన్లో ఎందుకు ప్రేమిస్తారు? సరే, అయితే ఇదే శివ, అయితే నువ్వే సామాన్యుడికి అత్యాసపడతాంటావు. లేదు సార్, అందుకే ఇప్పుడు నుంచి ఏం యాప్ దానికంతా రెస్పాండ్ కాను నేను కూడా. కాల్స్ ఒకటే సార్. చూసినారా అబ్బా టీవీ ఫ్రెండ్స్ అందరూ ఎంత భయంకరంగా ఉన్నాయి ఇవన్నీ. ఆన్లైన్ ఫ్రాడ్స్తో కొన్ని వందల కోట్లు కొట్టేస్తున్నారు క్రిమినల్స్ అందరూ కూడా. సో ఆ అవేర్నెస్ తీసుకురావడానికి రోజు సైబర్ క్రైమ్లో పేపర్లో చదివే చూసి అన్న అనంతపూర్ వచ్చింటే అదే పనిగా స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకున్నది. సో మీరందరూ కూడా చాలా అలర్ట్గా ఉండండి. సో మొబైల్ వాడడానికి ముందు ఈ 5 గుణాలు మీలో ఉంటే మాత్రం తొలగించుకోండి. అత్యాశ, వ్యామోహము, ఇంకా అమాయకత్వం, భయము, లోన్లీనెస్, ఒంటరితనం. అది ఒంటరితనాన్ని నేనేం చేయలేను, కానీ మిగతావన్నీ మాత్రం మీరే కంట్రోల్ చేసుకోండి అన్న. ఇంకా సో ఈ రోజు నుంచి సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నించండి. ఏం కావాలన్నా కూడా అన్న నెంబర్ కింద నెంబర్ దీంట్లో ఇస్తారు, కామెంట్ సెక్షన్లో ఇస్తాను, స్క్రీన్ పైన కూడా రన్ అవుతుంది. సో మీరు ఏం అవసరం వచ్చినా కూడా ఇండియన్ సైబర్ వారియర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఇండియన్ సైబర్ వారియర్ అని వాట్సాప్ ఛానల్లో సెర్చ్ చేయండి. ఓకే. ఆ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో రెగ్యులర్గా సైబర్ నేరాల మీద జరిగేటి ఒక 10 మంది మాలాంటి వాళ్ళు దాంట్లో పోస్ట్ చేస్తుంటాము. ఓకే. సో ఇప్పటికి 4500 మంది ఉన్నారు దరిదాపు. ఓకే. సో అది 1,00,000 మంది అయితే 1,00,000 మంది బాగుపడినట్లయితే, 1,00,000 మంది బాగుపడతాం. సో మీరు
ఈ వీడియో చూసి 10 మందికి షేర్ చేయండి, అది అవసరం అనమాట. సరేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఈరోజు శివాకు చాలా జ్ఞానోదయం అయింది. లేకపోతే ఎత్తిపోతుంది.